హాయ్ గైస్, దిస్ ఇస్ మిస్టర్ పండు 1318. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనకి ఓటింగ్ ఫస్ట్ డే ఎలా జరిగింది అనేది మొత్తం గురించి మాట్లాడుకున్నాం. అసలు ఓటింగ్ మారైపోయింది. చాలా మంది అఫీషియల్ ఓట్స్ లో ముందంజలో గౌతమ్ వెళ్తున్నాడు, రాకెట్ లాగా దూసుకెళ్ళిపోతున్నాడు. ఎందుకు అంటారా? ఎవరైతే తనని టార్గెట్ చేస్తున్నారో, ఎవరైతే తనని పక్కన తీసి పడేస్తున్నారో వాళ్ళందరి వల్లే గౌతమ్ ఓటింగ్ అయితే రాకెట్ లాగా దూసుకెళ్ళిపోతుంది. మీరు అనుకోవచ్చు ఆదిరెడ్డి గారు దాంట్లో రావట్లేదే, గీతు రాయల్ దాంట్లో రావట్లేదే, మై తెలుగు రివ్యూస్ దాంట్లో రావట్లేదే అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళందరి దాంట్లో పిఆర్లు వచ్చేసి ఓట్లు వేపిస్తున్నారు. అది ఎలా జరుగుతుంది ఏంటంటే, నాకు కూడా నిన్న పర్టికులర్గా పర్సనల్గా ఒక వీడియో చేస్తే ఇన్ఫ్లుయెన్సర్లు 500 తీసుకుంటున్నారు ఒక వీడియోకి. అంటే వాళ్ళకి ప్రమోషన్ చేయాలి అంటే వాళ్ళ దగ్గర నుంచి 500 తీసుకుంటున్నారు ఇన్ఫ్లుయెన్సర్లు ఒక వీడియోకి. అలా 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 వాళ్ళకి ఆ ఓటింగ్ పోస్టులు అనేది ముందంజలో జరుగుతూ ఉంది నిఖిల్కి. బట్ అఫీషియల్ ఓట్లలో మాత్రం గౌతమ్ రాకెట్ లాగా దూసుకెళ్ళిపోతున్నాడు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, పర్టికులర్గా నన్నే ప్రమోషన్ కి డబ్బులు అడిగారు, మీ పలానా గౌతమ్ పర్సన్ కి ఏమైనా ప్రమోషన్ చేపియాలా, వాళ్ళు 500 ఇస్తున్నారు, మీరేమంటే ఎంత ఇస్తారా లేదా అని చెప్పేసి నన్నే పర్టికులర్గా అడగడం జరిగింది. బట్ మనకు అదంతా అవసరం లేదు. మనం డబ్బులు తీసుకొని పిఆర్లకు పనిచేయాల్సిన అవసరం లేదు మనకి ఇదంతా. బట్ ఇప్పుడు ఓటింగ్స్ గురించి మాట్లాడుకుంటే, అన్అఫీషియల్ కావచ్చు, అఫీషియల్ కావచ్చు, గౌతమ్ అనేది నిఖిల్ దాటేసి ముందుకు వచ్చాడు. దాటేసి అనే దానికంటే పిఆర్లని దాటేసి ముందుకు వచ్చాడు అనేది మంచి మాట. ఎందుకు అంటే, చాలా యూట్యూబర్ రివ్యూర్స్ ఉంటారు, వాళ్ళ దాంట్లో గౌతమ్ ముందంజలో ఉన్నాడు. ఓన్లీ ఆదిరెడ్డి మన తెలుగు రివ్యూర్స్ లో, గీతు రాయల్ రివ్యూర్స్ లో మాత్రమే అటు ఇటు 10% లో ఉన్నాడు. ఎందుకు అంటారా? వాళ్ళ దాంట్లోనే ఎక్కువ వ్యూస్ వస్తాయి, వాళ్ళ దాంట్లోనే కొంచెం ఎక్కువ మ్యానిపులేట్ అవుతుంది. నిఖిల్కి ఎక్కువ ఓట్లు వచ్చినట్టు కనపడితే ప్రజలకి ఇంకా నిఖిలే విన్నర్ అని చెప్పేసి గౌతమ్కి వేసే ఓట్లు కూడా లైట్ తీసుకుంటారని, గౌతమ్కి వచ్చే ఓట్లు కూడా ఇంకా వెయ్యర్లే, ఇంకా నిఖిల్కి అన్ని వస్తున్నాయి, మనం వేసి ఏం ప్రయోజనం ఉంటుంది అని ఫీల్ అవుతారని చెప్పేసి పెద్ద ఛానల్స్ లో, పెద్ద రివ్యూస్ ఛానల్స్ లో నిఖిల్నే ఓట్ పర్సంటేజ్ ముందు ఉండేలాగా చూసుకున్నారు. మీరు ఇది గమనించండి, ఆ పోల్స్ నమ్మకండి. ఎందుకంటే పిఆర్లు అందరూ చేపిస్తున్నారు. పర్టికులర్ గా నా దగ్గరికే వచ్చారు, మీ పలానా పర్సన్ కి ప్రమోషన్ చేయాలా చెప్పండి, 500 వాళ్ళు ఇస్తున్నారు, మీరెంత ఇస్తారని చెప్పేసి నన్నే అడగడం జరిగింది. ఇంత ఘోరమా? ఒక పోల్స్ కోసము, ఒక నెగిటివ్ పోల్స్ క్రియేట్ చేయడానికి 500 కి 1000 రూపీస్ కి వీడియోలు చేసి దాన్ని పాపులర్ చేసి పెద్ద రివ్యూస్ ఛానల్లో పోల్స్ మాత్రమే హైప్ లో ఉన్నాయి. మిగతా ఛానల్స్ లో మాత్రం నిఖిల్ది గౌతమ్ కంటే తక్కువనే ఉంది. ఇంకా అన్అఫీషియల్ ఓట్స్ అంటారా? దాంట్లో గౌతమ్ ఎక్కడున్నాడో, నిఖిల్ ఎక్కడున్నాడో అసలు గ్రాఫ్ మొత్తం డిఫరెంట్గా ఉంది. మీరు అన్అఫీషియల్ ఓట్లో చూసుకుంటే. అఫీషియల్ అంటారా? అఫీషియల్లో మనకి సేమ్ ఉండొచ్చు, లేకుంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అన్అఫీషియల్లో మనకి అంత డిఫరెన్స్ తెలుస్తా ఉన్నప్పుడు ఈ మన యూట్యూబర్లు, పెద్ద రివ్యూర్స్ యూట్యూబర్లది మనం ఎందుకు నమ్మాలి? నిఖిల్ ఎందుకు పైన ఉంది, గౌతమ్ ఎందుకు కింద ఉంది అంటే, వాళ్ళ పెద్ద రివ్యూర్స్ ఉన్నారు కాబట్టి పిఆర్స్ అందరూ పెద్ద ఛానల్లో మాత్రమే వాళ్ళని హైప్ పెడుతున్నారు. ఇంకా లైట్ తీసుకుంటారులే గౌతమ్ ఫ్యాన్స్, ఇంకా ఎలానో నిఖిల్కి ఎక్కువ ఉంది, ఇంకా మనం వేసినా గెలిచాడేమోలే గౌతమ్ అని లైట్ తీసుకుంటారనే మ్యానిపులేషన్ కోసము ఆడుతున్న ప్లాన్ ఇదంతా. మీరు దాన్నంతా పక్కన పెట్టేసేయండి గైస్. ఎందుకు అంటారా? మనం కూడా ప్రమోషన్లు స్టార్ట్ చేద్దాం. ప్రమోషన్ ఇన్ ద సెన్స్, ఇట్స్ నాట్ ఏ మనీ కోసం కాదు, మంచి మనిషి కోసం. ఇది గుర్తుపెట్టుకోండి పాయింట్. మనం మాట్లాడదాం అట్లానే లైన్ గా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే, ఫస్ట్ గౌతమ్ రాకెట్ లాగా దూసుకెళ్ళిపోతున్నాడు. ఇన్ని రోజులు మనము నిఖిల్ని తలదన్నేటోడు ఉన్నాడు, నిఖిల్ని అడ్డుకునేటోడు ఉన్నాడు, నిఖిల్ని ఆపేటోడు ఎవడు రాడు అనుకున్నాము. అస్సలైన టైంకి వచ్చేసాడు భయ్య. బీభత్సం. ఇది ఎలివేషన్ అనుకుంటారో, పొగుడుతున్నాను అనుకుంటారో, నన్ను పిఆర్ అనుకుంటారో, అది మీ ఇష్టం. బట్ నేను అన్అఫీషియల్ ఓట్లు చూసిన తర్వాత అండ్ ఈ నిఖిల్కి ఓట్లు ఎలా పడుతున్నాయని తెలుసుకున్న తర్వాత, అదే నిఖిల్ ఓట్స్ కోసం వీడియోకి 500 తీసుకొని ప్రమోషన్ చేస్తున్నారు ఓట్లు వేయించుకోవడానికి పిఆర్స్. ఇన్ఫ్లుయెన్సర్స్ కి, ఎక్కడైతే ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో కొంచెం ఒక 20K 10K అట్లా పాపులర్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కి వీడియోకి 500 ఇప్పించుకొని, వీడియోకి 500 ఇచ్చి ఓట్ షేర్ ని పెంచుతా ఉన్నారనమాట. ఇలా ఇంకా తక్కువ ఉంది కదా గౌతమ్కి పడాల్సిన అవసరం లేదని మీరు ఏం టెన్షన్ పడొద్దు. నేను అన్ని క్రాస్ చెక్ చేసుకొని వీడియో చేస్తా ఉన్నా. ప్రతి ఒక్క రివ్యూర్ కూడా మన గౌతమ్ది టాప్ లో ఉంది, రాకెట్ లాగా అని చెప్తున్నారు. మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. ఈవెన్ ఒక ఆదిరెడ్డి, గీతు రాయల్, మన తెలుగు రివ్యూర్స్ తప్ప, వీళ్ళ ముగ్గురు తప్ప ఈవెన్ అందరూ పాజిటివ్ గానే ఉన్నారు. అందరు తమిళలో కూడా గౌతమ్. మీరు ఏ భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి సపోర్ట్ మీరు మీ గౌతమ్కి ఇచ్చుకునండి.
ఏం పర్లేదు, ఈ పోల్స్ చూసి మీరు మోసపోకండి, ఈ పోల్స్ చూసి మీరు డిసప్పాయింట్ అవ్వద్దు, ఈ పోల్స్ చూసి మీరు ఏముందిలే ఇంకా గౌతమ్ ఇంకా అంత ఎక్కువ ఉంది నిఖిల్కి అని కృంగిపోవద్దు. నేను చెప్తున్నా కదా, ఇక్కడ మోసం మోసం మోసం. అదంతా 500 బ్యాచ్, పిఆర్ బ్యాచ్. ఇన్ఫ్లుయెన్సర్లకి 500 రూపీస్ ఇచ్చి వీడియోలు చేయించుకొని ఆ పోల్స్ ని పెంచుకున్నారు తప్పితే అక్కడ ఏమీ లేదు. అండ్ ఓట్ షేర్ కూడా నిఖిల్కి పడుతుందా అంటే బయట నుంచి నైనిక అబ్బాయి వీళ్ళందరూ కలిసి వీడియోలు చేస్తూ ప్రమోషన్ చేస్తూ అతనికి అందరు ఈక్వల్ ఓట్స్ పడడం వల్ల నిఖిల్ అంత కనిపిస్తా ఉంది. కానీ నిఖిల్ ఇండివిజువల్ ఓట్స్ చాలా తక్కువ ఉంది, మీరు గమనించట్లే అంతే. బట్ ఇంకా గౌతమ్ తర్వాత అఫ్ కోర్స్ నిఖిలే ఉన్నాడు. నిఖిల్ తర్వాత మనకి ఇంకా అందరూ లైట్ గా ఉన్నారు. లాస్ట్ లో తేజ, అవినాష్, పృథ్వీ వీళ్ళలాగా కనిపిస్తా ఉన్నారు. బట్ వీళ్ళంతా పక్కన పెడితే, వీళ్ళందరూ ఓటింగ్స్ పక్కన పెడితే, మనం అనుకున్నది మన అసలు గెలుస్తాడా గౌతమ్ లేకుంటే నిఖిల్ గెలుస్తాడా అని టఫ్ ఫైట్ జరుగుతున్న ఈ సిచ్యువేషన్ లో, ఈ ఎపిసోడ్ లో, ఈ 13th వీక్ లో నిన్న నామినేషన్స్ అయితే చాలా ఘోరంగా జరిగాయి. అసలు బయ్యాజుడుగా ఉన్నారు అందరు. బయ్యాజుడు అంటే బయ్యాజుడు అందరు టార్గెట్ చేసేసారు గౌతమ్ ని. క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది. గౌతమ్ ఎందుకు నోరు విప్పి మాట్లాడలేకపోతున్నాడు అంటే నాగార్జున సార్ అక్కడ లాక్ వేసేసాడు గౌతమ్ కి. ఈవెన్ ఎందుకంటే నువ్వు వాళ్ళని మధ్యలో మాట్లాడుతున్నావు వాళ్ళని మాట్లాడలేవట్లేదు, నువ్వు మధ్యలో దూరిపోతున్నావు అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి గౌతమ్ కి నోరు మూపించాడు. ప్లస్ అదే ప్లేస్ లో నాగార్జున సార్ తో కూడా మధ్యలో మాట్లాడుతున్నాడని, యూ షట్ అప్, నేను మీ కంటెస్టెంట్ కాదు, నేను నీతో పాటు ఉండడానికి, నువ్వు మాట్లాడడానికి ఆ మాట అని తనని కృంగిపోయేలాగా చేసి పెద్ద ప్లాన్ వేసి ఇంకా నామినేషన్లో ఎక్కువ మాట్లాడకుండా మాట్లాడినా ఏదో ఆలోచనలో పడిపోయేలాగా గౌతమ్ ని క్రియేట్ చేశారు బిగ్ బాస్ టీమ్. ఓవరాల్ గా నిఖిల్ స్క్రీన్ ప్రజెన్స్ ఎక్కువ చూపించడానికి ట్రై చేస్తా ఉన్నారు. నిన్న ఎడిటింగ్ లో కూడా చూసా, లైవ్ లో చూస్తే గౌతమ్ కి అంత అరాచకంగా అంత కన్వర్జేషన్ జరిగింది ప్రతి ఒక్కరితో. కానీ ఎడిటింగ్ ఎపిసోడ్ లో ఎందుకు ఎస్పెషల్లీ అసలు ఎందుకు చూపారో నాకు అర్థం కాదు. ఇప్పటికి కూడా ఎలివేషన్ లో చూపారు, కనీసం నామినేషన్ మాట్లాడేది చూపారు, పాయింట్స్ చూపారు. పర్టికులర్ గా ప్రేరణ బేబీ అన్న పాయింట్ పట్టుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నిన్ను బాబు అంటే ఏంటి, బేబీ అంటే ఏంటి, నిన్ను నీ లవర్ పిలిచి బేబీ అంటే వేరు, ఎదుటోడో లేకపోతే ఎదుటున్న ఒక పిల్లోడినో పిలిచి బేబీ, క్యూట్ బేబీ అంటే వేరు. అది హంబుల్ రిక్వెస్ట్ లాగా అడగొచ్చు. అక్క అనే పదం తప్పు కాదు, బేబీ అనే పదం తప్పు కాదు. చేతులు జోలో పెట్టుకున్నా తప్పే, మాట్లాడినా తప్పే, ఎందుకు కూర్చున్నావు తప్పే, ఎందుకు మాట్లాడుతున్నావు తప్పే, ఎందుకు సైలెంట్ ఉన్నావు తప్పే, ప్రతిదీ తప్పే. అంటే ఇంకా హౌస్ లో ఏం చేయాలి? చాలా మంది సోనియా ఆకుల ఆర్మీ అఫీషియల్ అంట నాకు ధమ్కి ఇస్తా ఉంది ఇన్స్టాగ్రామ్ లో, నువ్వు పెయిడ్ రివ్యూరు, తొక్కలో ఛానల్, నీ ఫేస్ చూసుకో అది అని. ఒకరి పేరు పెట్టుకొని ఒకరి ఫేస్ బొమ్మ పెట్టుకొని నువ్వు ఛానల్ పేజ్ క్రియేట్ చేసుకున్నావు. నువ్వు నీ ముఖం చూపించుకొని నీ వాయిస్ మాట్లాడి అప్పుడు మాట్లాడు నా దగ్గర, ఓకేనా? ఎవరో ఫేస్ ప్రొఫైల్ పెట్టుకొని ఎవరివో వీడియోలు పెట్టుకుంటూ నువ్వు ఫేమ్కి వస్తే నీ ఛానల్కి 11K వచ్చిందని అంత రుబాబ్ చేస్తా ఉంటే మళ్ళీ దాన్ని సోనియా ఎలిమినేట్ అయిపోయింది, ఇంకా సోనియా ఫేమ్ లో లేదు, సోనియా ఎంగేజ్మెంట్ అయిపోయిందని చెప్పేసి ఇప్పుడు ఛానల్ నేమ్ మారుస్తుందంట. సోనియా ఆకుల ఆర్మీ అఫీషియల్ అనే పేజ్ నిఖిల్ కి పృథ్వీకి సంబంధించిన పేరుతో లింకప్ అయ్యే పేజ్ నేమ్ క్రియేట్ చేసి పెడతాదంట. అదే జనాలను అడుగుతా ఉంది ఆ పేజ్. నేను ఇట్లా నిఖిల్ పృథ్వీకి కలిసిన కంబైన్ పేరుతో ఒక పేరు పెడదాం అనుకున్నా, మన ఛానల్ నేమ్ మారుస్తున్నా సోనియా ఆర్మీ అఫీషియల్ అనేది కాకుండా. అంటే ఆ పేజ్ కి ఫేమ్ కోసమో ఒకరిని టార్గెట్ చేసి మాట్లాడడానికి కోసమో ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసి, ఎస్పెషల్లీ గౌతమ్ గురించి అంత నెగిటివ్ అంట, గొట్టం అంటుంది గౌతమ్ ని గొట్టం అంట. మరి నిఖిల్ ఏమంటారు? అతుల్ అంటారా? సరే అతుల్ బాగుంది, నిఖిల్ నేమ్ వచ్చేసి ఇప్పటి నుంచి అతుల్. మీరు ఎక్కడ మాట్లాడినా సరే, మీరు చూపించాలనుకున్నా సరే, నిఖిల్ నేమ్ వచ్చేసి గౌతమ్ని ఎట్లయితే గొట్టం అంటున్నారో నిఖిల్ని వచ్చేసి అతుల్ అని పెట్టుకోండి. నేను బిట్ చేసిన పేరు మీరు బర్రాబ్బర్ చెప్పుకోండి. నిఖిల్ నేమ్ అతుల్ అని పెట్టుకోండి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవడో కామెంట్లు పెడతాడు, ఎవడో తిడతాడు, ఎవడో చేస్తాడని కృంగిపోవాల్సిన అవసరమే లేదు. అండ్ ఈరోజు టాస్క్ల విషయంకి వస్తే కూడా మనకి 2 టాస్క్లు కూడా అయిపోయాయి. అదే మనకి రేస్ టు ఫినాలే టాస్క్ లో ఫస్ట్ టాస్క్ వచ్చేసి రోహిణి గెలిచింది. ఆ క్యూబ్స్ లెటర్స్ అన్ని మనకి రెయిన్బో షేప్ లో పెట్టాలి, ఆ కనెక్షన్ పెట్టుకుంటూ ఫస్ట్ పెట్టేసి గంట కొట్టేసింది. అండ్ సెకండ్ టాస్క్ కూడా వచ్చింది. సెకండ్ టాస్క్ లో మనకి విన్నర్ అనౌన్స్మెంట్ చేయలేదు, కానీ విష్ణుప్రియకి అయితే బ్లాక్ బర్డ్స్ వచ్చింది. అంటే అవుట్ ఆఫ్ ది కంటెండర్ రేస్ అయిపోయింది. అంటే ఆ రేస్ నుంచి తప్పిపోయింది. ఇంకా విష్ణుప్రియ ఎంత ప్రూవ్ చేసినా అది చేసినా ఇది చేసినా నిన్న నామినేషన్ మాట్లాడింది. ఇప్పుడు ఫస్ట్ రోజే తప్పిపోయింది కదా టాస్క్ నుంచి.
వేస్ట్ ఆఫ్ టైం. నిన్న నామినేషన్ లేదో ఒకరి మీదికి నిన్న పృథ్వీ చేసిన ఓవర్ యాక్షన్ అయితే ఎంతమందికి తప్పు అనిపించింది మీరే కామెంట్ చేయండి. ఒక మనిషి మీదికి అసలు నీ నామినేషన్ కాదు, నీ పేరు తీసుకొని రాలే. తేజ లేస్తే గౌతమ్ దేని తప్పు ఉంది, నువ్వు తేజతో మాట్లాడుకో. డిఫెన్స్ లాయరా అంటే నువ్వు ఎవడు బ్రో మాట్లాడడానికి? పృథ్వీ అసలు నువ్వు ఎలా ప్రూవ్ చేసుకున్నావు తెలుసా? లాస్ట్ సీజన్ లో అమర్దీప్ కి ఎలా పరిస్థితి వచ్చిందో, బయటకు వచ్చిన తర్వాత పల్లె ప్రశాంత్ అన్నారని చెప్పేసి, టార్గెట్ చేశారని చెప్పేసి, నువ్వు అదే పరిస్థితి తెచ్చుకుంటావు నాకు తెలిసినంతలో పక్కా. బయటకు వస్తే ఫ్యాన్స్ ఊకు ఉండరు, జనాలు ఊకు ఉండరు. కొంచెం ఆలోచించుకొని బిగ్ బాస్ టీం కూడా అతనికి జాగ్రత్తలు చెప్పుకోండి, కొంచెం కంట్రోల్ చేయండి. జనాలని కంట్రోల్ మీరు చేయలేరు, ఎట్లనో జనాలని మీరు కంట్రోల్ చేయలేరు. ఎస్పెషల్లీ మీ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ అన్న కంట్రోల్ చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ టైమే అమర్దీప్ కారు బగల కొట్టడము, కొందరు కార్లు అద్దాలు బగల కొట్టడం జరిగింది. అదే సిచ్యువేషన్ మళ్ళీ తీసుకొని వచ్చుకుంటారు బిగ్ బాస్ టీం అని నేను అడుగుతా ఉన్నా. అంత రెచ్చిపోవడం ఏం అవసరం నాకు పృథ్వీకి? నాకు అర్థం కాలేదు. ఇట్లానే కంటిన్యూ అయితే పృథ్వీకి కూడా సేమ్ అమర్ పరిస్థితి వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఎట్లా అది ఇది బిహేవ్ చేస్తారు పక్కా ప్రజలు. ఎందుకంటే ప్రజలు సెంటిమెంటల్ గా ఎక్కువ కనెక్ట్ అయిపోతారు, ప్రజలు సెంటిమెంటల్ గా ఎమోషనల్ గా ఎక్కువ కనెక్షన్ తీసుకుంటారు. మీకు అర్థం కాలే బిగ్ బాస్ టీం, మీరు అక్కడ టీఆర్పీ వస్తుందని మీరు అనుకున్నారు. లాస్ట్ టైం కూడా మీకు పల్లె ప్రశాంత్ విషయంలో అలా గొడవలు జరగడము, పల్లె ప్రశాంత్ జైలుకి వెళ్ళడము, అండ్ మళ్ళీ మీ షోకి సంబంధించి ఏదో నోటీసులు రావడము, మళ్ళీ అదే సిచ్యువేషన్ తీసుకొని వచ్చుకుంటున్నారని అయితే నాకు అర్థమవుతుంది. కొంచెం జాగ్రత్తగా మీరు మీ కంటెస్టెంట్లని కొంచెం మాట పరిధిలో వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు పర్సనల్ గా మాకు చూపించకపోయినా పర్లేదు, వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చుకుంటారో లేకపోతే ఏమైనా ఎక్స్ట్రా ఇచ్చుకుంటారో అది మీ ఇష్టం. కానీ నోరు కంట్రోల్లో, బాడీ కంట్రోల్లో, మనిషి కంట్రోల్ లాగా ఉండే పాటైతే మీరు పెట్టుకోండి. ఇది ప్రజల కోసం మీరు చేయాల్సింది. ఎందుకంటే మీ కంటెస్టెంట్ల కోసం, మీ టీఆర్పీల కోసం చేసుకుంటా వెళ్తే రేపు పొద్దున వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ప్రజలు ఎమోషనల్ గా ఫీల్ అయ్యి వేరే కంటెస్టెంట్లకు కనెక్ట్ అయ్యి ఎదుటోని మీదకి పోయినప్పుడు మీకు ఎలా ఉంటది? లాస్ట్ టైం పల్లె ప్రశాంత్ అమర్దీప్ ఫ్యాన్స్ ఇట్లా చేయడం ఎట్లా అనిపించింది? చాలా బాధగానే అనిపించింది, తప్పు అనిపించింది, కొన్ని ప్లేస్ లో కరెక్ట్ అనిపించింది. ఆ సిచ్యువేషన్ తీసుకొని రాకండి. ఎందుకు అంటే పృథ్వీ విషయంలో చాలా 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 ఓవర్ అగ్రెసివ్ అవుతున్నాడు. చాలా నువ్వు ఏం బిక్తావు, యూ నథింగ్ డూ, నువ్వేం చేయలేవు అని వాంటెడ్ గా వేలెత్తి చూపిస్తా అన్నట్టు ఉంది. అదే వేలెత్తి చూపించిన పర్సన్ బయటకు వచ్చిన తర్వాత ప్రజలకి మండి కోపం వచ్చి ఏమైనా చెయ్యరాన్ని చేస్తే ఎవడు బాధ్యుడు? నాకు అర్థం కావట్లే. లాస్ట్ టైం జరిగింది అన్ఎక్స్పెక్టెడ్, అది కల్లారా జరిగింది, దాన్ని సేమ్ కాపీ కొడుతున్నారు ఈ సీజన్ లో కూడా. బ్యాచ్ అని ఆ సేమ్ అమర్దీప్ ఎట్లా వాగుతున్నాడో పృథ్వీ కూడా అట్లే వాగుతున్నాడు ఈ సీజన్. అమర్దీప్ అన్న అంత వైలెన్స్ క్రియేట్ చేసుకోలే, పృథ్వీ చాలా వైలెంట్ అయిపోతున్నాడు. అది జనాలకు చాలా మందికి నచ్చట్లే. కొంతమందికి నచ్చితే 100లో 80% నచ్చట్లే. మీరు ఆలోచించండి బిగ్ బాస్ టీం అండ్ ఆడియన్స్ కూడా మీకే చెప్తున్నాను. వాళ్ళ అగ్రెసివ్నెస్ మీకు నచ్చింది అనుకుంటే చాలా తప్పది. ఎందుకంటే బయట సిచ్యువేషన్లు వేరేగా జరుగుతాయి అతను బయటకు వచ్చిన తర్వాత. ఆ రోజు ఇన్ కేస్ ఆయన టాప్ 5లో ఉన్నాడు సేమ్ అమర్ లాగానే, 5 మంది ఉన్నారు. అదే టైంకి 5 మంది షో అయిపోయిన తర్వాతనే రావాల్సింది వస్తుంది. ఫినాలే అంటే జనాలు బిగ్ బాస్ షో అన్నపూర్ణ స్టూడియోస్ ముందు 1000 మంది ఉంటారు. మీకు తెలియదు, అర్థం కావట్లే. ఆ సిచ్యువేషన్ లో పృథ్వీ బయటకు వచ్చినప్పుడు జరగడానికి జరిగితే ఎవరు బాధ్యులు? బిగ్ బాస్ టీం మీరు ఏమన్నా బాధ్యత వహిస్తారా? జనాల్ని మీరు ఎలాగో కంట్రోల్ చేయలేరు. కొంచెం మీ కంటెస్టెంట్లకి వార్నింగ్లు ఇచ్చుకుంటారా లేకుంటే మాటలు చెప్పి ఏమైనా చేసుకుంటారా అది మీ ఇష్టం. అండ్ టాస్క్లు అయితే 2 అయిపోయాయి. ఫస్ట్ టాస్క్ కి సంబంధించి అఖిల్ అండ్ హారిక వచ్చారు. సెకండ్ టాస్క్ కి సంబంధించి మానస్ అండ్ ప్రియాంక అయితే వచ్చారు. వీళ్ళిద్దరు వచ్చి టాస్క్లు పెట్టారు. మొత్తానికి 2 టాస్క్లు అయిపోయాయి. రేస్ టు ఫినాలే. రోహిణి వచ్చేసి ఒక ఫస్ట్ కంటెండర్ గా సెలెక్ట్ అయింది. విష్ణు అవుట్ ఆఫ్ ది రేస్ అయిపోయింది. ఇంకా ఈ రోజు ఇంకా టాస్క్లు జరుగుతూ ఉన్నాయి. అండ్ నామినేషన్ విషయంలో అయితే అంతా అన్ఫేరే, అంతా బయాస్డే. బిగ్ బాస్ బయాస్డే, ఎపిసోడ్ లో కట్ చేయడం బిగ్ బాస్ బయాస్డే, అందరు టార్గెట్ చేయడము గ్రూపిజం లాగా కనిపించింది, అది కూడా బయాస్డే. అసలు ప్రేరణ విషయంలో అయితే చిరాకేస్తా ఉంది. అలా మాట్లాడుతూ ఉంది. వాళ్ళ హస్బెండ్ వచ్చి చెప్పి పోయిన తర్వాత కూడా ఇంకా కొంచెం కూడా తగ్గింది లేదు, ఇంకా పెంచుతా ఉంది డోస్ తప్పితే. ఏమన్నా అరుస్తూనే గెలుస్తా అనుకుంటుందేమో మరి. ఇదంతా గైస్, ఇలా జరుగుతూ ఉంది. మీరందరూ ఖండించండి, పక్కా షేర్ చేయండి. అండ్ బిగ్ బాస్ టీంకి వెళ్ళేంత వరకు షేర్ చేయండి దీనికి సంబంధించి ఈ వీడియో. అండ్ ఓటింగ్ విషయంలో అయితే ఎక్కడ గౌతమ్ని తగ్గింది లేదు, రాకెట్ లాగా దూసుకెళ్ళిపోతుంది. మొత్తం గ్రాఫ్ అయితే చేంజ్ అయిపోయింది. ఎవరు ఆపేదే లేదు, తగ్గేదే లేదు. వైల్డ్ ఫైర్ అయిపోయింది అసలు. ఈ ఆదిరెడ్డి పోల్స్, గీదు రాయల్ పోల్స్, ఈ ఎక్సెట్రా పోల్స్ అనేవి
మీరు నమ్మకండి. వాళ్ళ పిఆర్లు డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారు అదంతా. నాకు నిన్ననే తెలిసింది, పర్టికులర్గా నా దగ్గరికే వచ్చింది. మీ పర్సన్కి ఏమైనా ప్రమోషన్ చేయాలా, వాళ్ళు ఇట్లా ప్రమోషన్కి డబ్బులు ఇస్తున్నారు, మీరేమన్నా ఇస్తారా చెప్పండి, మీకు కూడా చేసి పెడతాం అని. ఇంత ఘోరం, ఆ డబ్బులు కేపించుకునే ఓట్లు అవేం ఓట్లు బ్రో, నాకు అర్థం కావట్లే. మీరందరూ దీన్ని ఖండించండి, ట్వీట్లు చేయండి. 500కి అమ్ముడు పోయిన వాళ్ళు అతుల్, మనకి అతుల్ ఉన్నాడు కదా, అతుల్ 500కి అమ్ముడు పోయాడు. మీరు అంతా గమనించండి. నేను ఏం మార్చినా మీరందరూ అదే పిలుచుకోండి. ఇప్పటి నుంచి అతులే మనకి, నిఖిల్ కాదు అతుల్, ఓకేనా? మనకి ఎలాగైతే గౌతమ్ని గొట్టమని ఇన్రెస్పెక్ట్ గా పిలిచారో మనం కూడా దాన్నే ఫాలో అవుదాం. ఎందుకు మనం నిజాయితీగా ఉండి మహాత్మా గాంధీ లేక ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చూపించడానికి కాదు కదా ఇప్పుడున్న సమాజం. అంటే వాడు కొడతా ఉంటే కొట్టించుకోవాలా, అరుస్తా ఉంటే అరుచుకోవాలా? బిగ్ బాస్ హౌస్ కాబట్టి అక్కడ గౌతమ్ కానీ, టేస్టీ తేజ కానీ, అవినాష్ కానీ గమ్మున ఉంటారు. వాళ్ళకి తెలుసు లైఫ్ అంటే ఏంటి. వాళ్ళు ఆల్రెడీ ఒక ఎపిసోడ్ లో ఉండొచ్చారు. వాళ్ళు కూడా లాస్ట్ ఎపిసోడ్ లో ఇట్లానే ఓవర్ చేస్తారు, కానీ వాళ్ళకి తెలుసు ఎట్లా బిహేవ్ చేయాలనేది. అందుకోసం వాళ్ళు అరవడం లేదు. లేకపోతే వీళ్ళకి అగ్రెషన్ లేదన్నా, లేకపోతే వీళ్ళు ఏం మీదికి వెళ్ళలేరన్నా, లేకపోతే వీళ్ళకి ఏం చేత కాదనుకుంటున్నారా? ఆడియన్స్ కూడా దాన్ని ఏదో వృద్ధి మీదికి వెళ్తా ఉంటే కొందరు ఆడియన్స్ ఏదో ప్రౌడ్ గా ఫీల్ అవుతా ఉన్నట్టున్నారు. బయటకు వచ్చిన తర్వాత ప్రజల చేతిలో ఏమవుతుందని ఆలోచించండి. అమ్మర్ పరిస్థితి పట్టకుండా చూసుకోండి. మీకు అందరికీ ఇది నా రిక్వెస్ట్ కాదు, సింపుల్ గా నా ఒక సజెషన్ మీకు ఇస్తా ఉన్నా. ఇంతవరకు తీసుకొని రావకండి. ఎందుకంటే బిగ్ బాస్ వల్ల మంచి జరగాలే కానీ అందరికి చెడు జరగకూడదని అయితే నేను కోరుకుంటున్నా. ఈ సిచ్యువేషన్ వస్తుంది పక్క. పృథ్వీ విషయంలో పృథ్వీ ఇట్లానే ఓవర్ చేసుకుంటూ వెళ్తే బయట సిచ్యువేషన్ వేరే రకంగా వస్తుంది పృథ్వీకి. అది మీరు బిగ్ బాస్ టీం వరకు తీసుకెళ్ళండి. మొత్తానికి ఇది గ్రాఫ్ అయితే, మొత్తానికైతే నిఖిల్ని దాటేసిన గౌతమ్ ఆకాశం హద్దులో ఉన్నాడనమాట. ఇంకా మొత్తానికి మారిపోయింది గ్రాఫ్ అంతా. మీరు అన్అఫీషియల్ ఓట్లో చూసుకోవచ్చు వెళ్ళి. గౌతమే ఫస్ట్ ఉంటాడు. ఈ ఆదిరెడ్డి, గీతు వీళ్ళ పోల్స్ లో కాకుండా మిగతా వాళ్ళ పోల్స్ లో వెళ్ళి చూసుకోండి, ఫస్ట్ లోనే ఉంటాడు. ఇవన్నీ పెద్ద పెద్ద రివ్యూస్ ఛానల్ ఎందుకు పెడుతున్నారంటే వాళ్ళ ఛానల్లో పెడితే కొంచెం ఎక్కువ హైప్ వస్తుంది. ఎక్కువ ఉన్నారు కదా, ఇంకా గౌతమ్కి ఏమేసి ప్రయోజనం ఏముంటుంది అని చెప్పేసి అట్లా ఆలోచించి చేసుకున్నారు. మీరు ఏం భయపడొద్దు, దానికి సంబంధమే లేదు. వాళ్ళకందరికి పెయిడ్ రివ్యూస్ 500 ఇప్పించుకొని ప్రమోషన్లు చేయించుకొని ఓట్లు వేయించుకుంటున్నారంట. మొత్తం తెలిసింది. ఇక్కడతో ఈ వీడియో స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి ఈరోజు జరిగిన టాస్క్ల గురించి అయితే మొత్తం రివ్యూ వీడియో చేస్తాను. అండ్ నేను చెప్పిన విషయం, నేను ఇన్స్టాగ్రామ్లో ఒక విషయం చెప్పాను మీ అందరికీ. రేపటి నుంచి ఒక ప్రమోషన్కి వెళ్తున్నాను. ఐ మీన్ ప్రమోషన్ ఇన్ ద సెన్స్ మనీ కోసం కాదు, మంచి మనిషి కోసం అని చెప్పేసి. ఆ ప్రమోషన్కి ఎంతమంది జాయిన్ అవుతారని చెప్పేసి నా ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చేశాను. దాని కింద నాకు కామెంట్ చేయండి. మీరు ఇన్ కేస్ దానికి ఇంట్రెస్టెడ్ అయితే నాకు మెసేజ్ పెట్టండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా ఎవరైనా చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.